హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మా అక్క నన్ను అన్నానికి పిలిచింది. తను శనివారాలు చేస్తుంది అనమాట. శనివారాలు చేస్తుంటే రాజీ భోజనాలకు రావా అని చెప్పింది. అంటే సరేనని చెప్పి భోజనానికి వెళ్ళాను. నేను ఎల్లంగులం పాపం నన్ను నుంచో పెట్టి మా బజ్జీలు వేడి వేడిగా నా కోసం అప్పుడే వండుతున్నట్టుంది. వేడి వేడి బజ్జీలు వేసింది. అక్క వీడియో తీశాను అంటే వద్దు రాజీ అని అంటుంది. ఏం కాదు అక్క, గుర్తుగా ఉండిద్ది అని చెప్పి వీడియో తీసి పాపం అప్పటికప్పుడు వేడి వేడిగా బజ్జీలు వేసింది. బజ్జీలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తను మా అక్క, తన పేరు శివలీల. మా పక్క ఫ్లాట్లో ఉంటుంది. చాలా మేము ఇక్కడ ఉండకపోయినా అమ్మని ఎలా చూసుకునిద్దంటే అలాగా. నేను అక్కతో ఎప్పుడు ఒక వీడియో తీసుకుందాం మెమరబుల్గా ఉండిద్ది అనుకున్నా, కానీ దేవుడు ఇలాగిస్తాడని నేను అస్సలు ఊహించలేదు ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది. చూడు, నేను అనుకున్నది న్యాయం అనిపించింది నాకైతే. నా మనసుకి నేను మంచిగా కోరుకున్నాను ఆ అక్కని వీడియో తీయాలని. నిజంగా దేవుడు నన్ను ఇలాగే ఇప్పిస్తాడు వీడియో అని నేను అస్సలు ఊహించలేదు. వేడి రైస్ వండింది, పప్పు చేసింది, బెండకాయ ఫ్రై చేసింది, చేసి మామిడికాయ పచ్చడి వేసింది ఫ్రెండ్స్. నాకైతే మామిడికాయ పచ్చడి చాలా బాగా నచ్చింది. ఈ సంవత్సరం ఈరోజే ఫస్ట్ తినడం, అది అక్క వాళ్ళ ఇంట్లోనే. అక్క చేతి వంట రుచి చూశాను. ఎక్సలెంట్గా చేసింది వంట. అయితే బాగా అనిపించింది. తను పూజ చేసుకొని మళ్ళీ పాపం నాకు తనంతా అయిపోయినా, నేను పని అంతా అయిపోయినాక వెళ్ళాను. అయినా కానేసి ఎప్పుడు వస్తానా అని పాపం కాచుకొని ఉంటాను. అక్క సారీ చెప్పాలి, చాలా లేట్గా వెళ్ళినందుకు. తన పూజ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాను ఫ్రెండ్స్. కొంచెం నాకు పని అది అవ్వాలి ఒకటికి. అక్కకైతే సారీ శివలీల అక్క, ప్లీజ్ ఏమనుకోవద్దు. సారీ అక్క, నువ్వు కనుక ఈ వీడియో చూస్తే నా సారీ యాక్సెప్ట్ చేయి. నేను బజ్జీలు మర్చిపోయానని మళ్ళీ రాజీ నువ్వు బజ్జీలు పెట్టుకోవాలా, ఫస్ట్ నువ్వు బజ్జీ పెట్టుకో అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ గిన్నె ముందే పెట్టింది. రాజీ బజ్జీ కూడా వేసుకో బాగుండిద్ది అనేసి నేను తిని అవి తిన్నాడు. మళ్ళీ ఏం చేసింది, బ్లెస్సీ కూడా తిన్నాడు. మళ్ళీ అన్నం ఇంటికి పంపించింది. అమ్మ పిల్లలు సరిగా తినలా, మీరు కొంచెమే తిన్నారని. చాలా మంచిగా అనిపించింది. బాయ్ బాయ్, సీ యూ.